ఈ స్టాకు చెప్పాలంటే సోలార్ సెగ్మెంట్‌లో సోలార్ పవరు, గ్రిడ్ పవరు, అలాగే సోలార్ ప్రొడక్ట్స్ సేల్సు, లీడ్ బ్యాటరీసు ఈ రంగంలో ఉంది. ఈ మధ్య కాలంలో మన దేశంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీ సెగ్మెంట్ బ్రహ్మాండంగా ఎదుగుతోంది కదా! బాగా డెవలప్ అవుతుంది. సో, అందువల్ల ఇటువంటి కంపెనీలకైతే మంచి డిమాండ్ వచ్చింది. ఈ కంపెనీలు అందించే సర్వీసెస్ మీద ఆ ఈవీ వెహికల్స్ తయారు చేసే చిన్న చిన్న కంపెనీలు చాలా వరకు కూడా ఇటువంటి కంపెనీల మీద ఆధారపడతారని చెప్పొచ్చనమాట. పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే పెద్ద కంపెనీలు కొంచెం ఎక్కువ అమౌంట్స్ వసూలు చేస్తారు. సర్వీస్ కావచ్చు లేదా ఇతరత్ర ప్రొడక్ట్స్‌కి. అందువల్ల ఇటువంటి చిన్న చిన్న కంపెనీల మీద ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉత్పత్తి చేసే కంపెనీలన్నీ కూడా ఆధారపడుతుంటాయి. అందువల్ల ఈ సెగ్మెంట్‌లో ఈ స్టాక్‌కైతే మంచి మూవ్‌మెంట్ అయితే వచ్చింది. ఇది కాబోయే మల్టీ బ్యాగర్ అయితే చెప్పొచ్చు. మల్టీ బ్యాగర్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అట్ ప్రెజెంట్ ఇది రూ. 10, రూ. 11 ఆ స్టేజ్‌లో అయితే ఉంది. సో, ఇక్కడి నుంచి మనం చాలా పెద్ద ఎత్తున ఈ స్టాక్ యొక్క ఎదుగుదలని, పెరుగుదలని మనం గమనించవచ్చు, ఆశించవచ్చు కూడా. ఈ స్టాక్ ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఎగ్జాక్ట్‌గా రూ. 10, రూ. 11 దగ్గర దగ్గరగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ స్టాక్ యొక్క బుక్ వాల్యూ కూడా బానే ఉంది. పర్వాలేదు. రూ. 3.36 ఉంది. ఇంత చిన్న స్టాక్‌కి ఈ మాత్రం ఉందంటే గొప్పే. కాకపోతే ఆర్ఓఈ మాత్రం చండాలంగా ఉందని చెప్పొచ్చు. ఆర్ఓఈ కేవలం 76 ఉంది. కాకపోతే ఇప్పుడు రాబోయే కంపెనీ యొక్క 3 సంవత్సరాల ఫలితాలు గనక మనం కొంచెం ఆశించగలిగితే ఒక మంచి ఫలితాలు ఇస్తుందని ఊహిస్తే గనక ఈ ఆర్ఓఈ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఫేస్ వాల్యూ రూ. 1గా ఉందన్నమాట. డివిడెండ్ ఇచ్చిన ఆధారం అయితే లేదు. డివిడెండ్ ఇచ్చిన చరిత్ర అయితే లేదు. కాకపోతే ఇటువంటి కంపెనీలకి డివిడెండ్ పే చేసే సత్తా అయితే ఉండదు. ఎందుకంటే ఈ కంపెనీలకొచ్చే ఆర్డర్సే అంతంత మాత్రం, రెవెన్యూ అంతంత మాత్రం, ప్రాఫిట్స్ అంతంత మాత్రం. అందువల్ల ఈ కంపెనీలు పెద్దగా డివిడెండ్ అయితే ఇవ్వవు. గడిచిన 1 ½ ఇయర్‌గా మార్కెట్ పరిస్థితి పెద్ద గొప్పగా ఏమి లేదు. పెద్ద పెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి దిక్కు లేదక్కడ. సో, పెన్నీ క్యాప్స్ పడిన తర్వాత కోలుకోవడానికి చాలా చాలా టైం పడుతుంది. ఈ స్టాక్ కూడా గడిచిన సంవత్సర కాలంగా చాలా పెద్ద ఎత్తున పడింది. కాకపోతే ఇప్పుడు ఈ స్టాక్‌లో రికవరీ అయితే స్టార్ట్ అయింది చెప్పొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు బయింగ్ జోన్‌లోకి అయితే ఎంట్రీ తీసుకుంది. ఇది ఓవర్ సోల్డ్ జోన్ అయితే మనకి ఇండికేట్ చేస్తుందనమాట. ఇక్కడి నుంచి స్టాక్ కొంచెం మంచి బ్రహ్మాండంగా మూవ్‌మెంట్ అయితే కనబరుస్తోంది. అందువల్ల ఇది చెప్పాలంటే దీన్ని హైయెస్ట్ ప్రైస్ నుంచి దాదాపు 60% అయితే పడిందనమాట. సో, రాబోయే కాలంలో ఈ స్టాక్‌లో మంచి మొమెంటం ఉంటుంది. సో, అతి తొందరలోనే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రైస్‌నైతే డబల్ అయితే చేయబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని ఇండికేషన్స్ అలా ఉన్నాయి. ఈ స్టాకుకున్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే ఈ కంపెనీకి ఎటువంటి రుణ భారం అయితే లేదు. డెబిట్ అయితే లేదు. డెట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చనమాట. సో, చిన్న కంపెనీలకి అసలే మార్కెట్ క్యాపిటల్ కావచ్చు లేదా రిజర్వ్స్ చాలా పరిమితంగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో రుణ భారం ఉందనుకోండి, ఆ వచ్చిన లాభాలు కావచ్చు, టర్నోవర్ కావచ్చు, క్యాష్ ఫ్లో మొత్తం కూడా ఈ రుణానికి సంబంధించిన వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. కాకపోతే ఈ కంపెనీకి అటువంటి బాధలు ఉన్నట్టుగా ఏమీ లేదు. కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కాబట్టి ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పి మనం భావించవచ్చు. కంపెనీ పీ&ఎల్ షీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దీని సేల్స్ చాలా వరకు చెప్పాలంటే స్టడీగా ఉన్నాయి. పెద్దగా డ్రాప్ అవుట్స్ అయితే ఏమి లేవు. గడిచిన 4 సంవత్సరాల్లో చెప్పాలంటే దాదాపు రెట్టింపు సేల్స్ అయితే సాధించిందని చెప్పొచ్చు. 2023తో పోలిస్తే దాదాపు 80% గ్రోత్ అయితే ఉంది. ఎక్స్‌పెన్సెస్ కూడా అదే రేషియోలో పెరుగుతాయి కాబట్టి పెద్దగా అబ్జెక్షన్ చేయక్కర్లేదు. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బానే ఉంది. 2,13,00,000గా ఉంది. కాకపోతే అదర్ ఇన్‌కమ్ కొంచెం లైట్‌గా తగ్గింది. ఈ మార్చి 2026లో. అందువల్ల ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఒక రూ. 1,00,000 తగ్గిందిలెండి. పెద్దగా తగ్గలేదు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో మాత్రం ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ స్టడీగానే ఉందని చెప్పొచ్చు. కాతే డిజైరబుల్ లెవెల్స్ అయితే లేదు. మనకు 45%, 50% ఉంటే చాలా చక్కగా సంతోషంగా ఉంటుంది. కాకపోతే ఈ కంపెనీలో అటువంటిది లేదు. ఎందుకంటే ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ దాదాపు 19% ఆ రేషియోలోనే కొనసాగుతుందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళకున్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ దాదాపు ప్రైవేటు సంస్థల దగ్గర గానీ, లేదా పబ్లిక్ సంస్థల దగ్గర గానీ లీన్ మార్టిగేజ్ చేసి వీళ్ళు కాస్త ఫైనాన్స్ రైజ్ చేసి ఉండొచ్చు. అది కంపెనీకి ఉపయోగిస్తే మంచిదే. ఎఫ్ఐఎస్ పార్టిసిపేషన్ దాదాపు శూన్యం అని చెప్పొచ్చు. కేవలం 0.1% ఉంది. 10% అని చెప్పొచ్చు. పబ్లిక్ కూడా 82% ఉన్నారు. సో, మోస్ట్ ఆఫ్ ది షేర్ హోల్డింగ్‌లో పబ్లిక్‌దే రాజ్యం అని చెప్పొచ్చు. అలాగే నంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మాత్రం దాదాపు 8,00,000 మంది ఉన్నారు. సో, ఈ కంపెనీలో మనకి లిక్విడిటీ ప్రాబ్లమ్ లేదు. సో, అందువల్ల ఈ కంపెనీ అటువంటి ప్రాబ్లమ్ లేదనుకోండి. కాకపోతే చాలా చాలా చిన్న కంపెనీ. కాకపోతే భవిష్యత్తు మాత్రం కొంచెం ఆశాజనకంగా ఉంది. ఇప్పుడున్న ఈ రూ. 10, రూ. 11 అద్భుతం. ఒక 5-10 రెట్లు ఏసుకోవచ్చు. ఒక 3 ఇయర్స్ హోల్డింగ్ పెట్టుకోవాలి. అలాగే పెన్నీ క్యాప్ స్టాక్స్‌లో పొరపాటున కూడా మీరు వేలకు వేలు, లక్షలు లక్షలు పెట్టకండి. కేవలం ఒక రూ. 1,000, రూ. 2,000 పెట్టుకోవాలి.
కంపెనీ పెరుగుతున్న క్రమానుగతంలో మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకేసారి పెద్ద ఎత్తున క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయకూడదు. ఎందుకంటే పెన్నీ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ దాదాపు 100%తో సమానం. లాస్‌తో సమానం. అందువల్ల ఆలోచించి జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ వీడియో చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే నష్టాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఎటువంటి లయబిలిటీ అయితే తీసుకోను. మీకు నచ్చితే మీకు మీరుగా పరిశీలించుకోండి. మీకు మీరుగా కొనుక్కోవచ్చు. అర్థమైతే కొనండి. అర్థం కాకపోతే మన పెన్నీ స్టాక్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వారానికి ఒక స్టాకు ఇటువంటి అద్భుతమైన స్టాక్స్ అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం మనం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్ర ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌ని అయితే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.